కొత్తగూడెం సాక్షిగా సిపిఐ కాంగ్రెస్ మధ్య పాత కక్షలు రగులుతున్నాయా? సిపిఐ కార్యదర్శి కమ్ ఎమ్మెల్యే కూనంనేని కోపానికి అదే కారణమా? దానిలో భాగంగానే ఆయన కాంగ్రెస్ ని అటాక్ చేస్తున్నారా? అయితే ఆయన రియల్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఖమ్మం పొలిటికల్ సర్కిల్స్ కోడైకొస్తున్నాయట. పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక కూనంనేనికి ఉన్న కారణాలేంటి? ఇంతకీ పొంగులేటి వర్సెస్ కూనంనేని ఎపిసోడ్ ఎటు దారి తీనుంది? ఇది రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తుని చిత్తు చేస్తుందా? కొత్తగూడెంలో పుట్టిన అగ్గి రాష్ట్ర వ్యాప్తంగా రాజుకుంటుందా? తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సిపిఐకి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అయితే కొన్నాళ్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూనంనేని సాంబశివరావుకి మధ్య విభేదాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానంపై పొంగులేటి స్పెషల్ ఫోకస్ పెట్టడమే దీనికి కారణమంటున్నారు. దీంతో మిత్రపక్షం ఎమ్మెల్యే కూనంనేని మండిపడుతున్నట్టు సమాచారం. దీంతో సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పై ఆయన విమర్శలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అసలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును సిపిఐకి కేటాయించారు. అయితే రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా ఆయన కుటుంబ సభ్యులను బరిలోకి దించుతారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పొంగులేటి వర్సెస్ కూనంనేని అన్నట్టుగా చిచ్చురేగిందని సమాచారం. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి గెలిచారు. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఎంపీ రఘురామిరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో పొంగులేటి రఘురామిరెడ్డి కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని కూనంనేని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇక ఈ మధ్య సిపిఐ ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ టార్గెట్ గా కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్లు చేశారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ సినిమా డైలాగులు పేల్చారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పినపాక నుంచి సిపిఐ పోటీ చేస్తుందని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. పినపాక ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు మంత్రి పొంగులేటికి అనుంగు అరిచరుడు. దీంతో పినపాక సాక్షిగా పాయంని టార్గెట్ చేస్తున్నట్టు కనిపించిన కూనంనేని రియల్ టార్గెట్ పొంగులేటి అంటున్నాయట పొలిటికల్ సర్కిల్స్. పొంగులేటి వర్సెస్ కూనంనేనిగా సాగుతున్న కోల్డ్ వార్ ఎఫెక్ట్ కొత్తగూడెం కార్పొరేషన్ టెండర్లపై పడింది. ప్రస్తుతం కొత్తగూడెం మేయర్గా సిపిఐకి చెందిన మూడ్ గణేష్ ఉన్నారు. కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచారు. దీనిలో అవినీతి జరిగిందంటూ సిపిఐపై ఆరోపణలొచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఆ టెండర్లను రద్దు చేసి ఆన్లైన్ టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ తో తేడా కొడితే బీఆర్ఎస్ తో చేతులు కలపడానికి కూనంనేని సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పొంగులేటి వర్సెస్ కూనంనేని ఎపిసోడ్ కాంగ్రెస్ సిపిఐ పొత్తు మీద ప్రభావం చూపిస్తుందా, లేక కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారా అనేది చూడాలి.